ఆలూరు నియోజకవర్గం గుంతకల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణ ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చిప్పలగిరి లక్ష్మీనారాయణ హత్య కేసులో ప్రమేయం ఉందని రుజువు కావడంతో అరెస్ట్ చేసి ఆలూరు పోలీసులు 15 రోజుల క్రిందట కర్నూలు అనంతపురం జిల్లాలో సంచలనం రేపిన కాంగ్రెస్ పార్టీ ఆలూరు ఇన్ఛార్జి ఎంఆర్పీఎస్ రాయలసీమ అధ్యక్షుడు చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసులో 15వ ముద్దాయిగా ఆలూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పిరా అనంతరం అడిషనల్ ఎస్పీ మీడియా ముందు మాట్లాడుతూ చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసులో ప్రధాన నిందితురాలైన గౌసియాకు 2 లక్షల రూపాయల సహాయం గుమ్మనూరు నారాయణ చేశాడని, అలాగే హత్య జరిగిన వెంటనే రాజేష్ అనే నిందితుడు మొదటిగా సమాచారం ప్రధాన నిందితురాలైన గౌసియాకు మరియు గుమ్మనూరు నారాయణకు సమాచారం ఇచ్చాడని పోలీసు విచారణలో తేలింది అని అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పిరా తెలిపారు. క్రమంలో డీఎస్పీ వెంకటరామయ్య, సిఐ రవిశేఖర్ రెడ్డి, ఎస్ఐలు ఏపీ శ్రీనివాసులు, దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నరికి చంపడం జరిగింది. దాంట్లో భాగంగా మనం 2వ తారీఖున 3 ముద్దాయిలను గౌసియా, రాజేష్ అండ్ సౌభాగ్యులు అనే వాళ్ళని మనం అరెస్ట్ చేసి పంపడం జరిగింది. తర్వాత మన ఫర్దర్ కాన్స్పిరసీ కోసం మనం ఇంకా ఏమైనా ఉందా అనేటువంటి కోణంలో మనకు ఉన్నటువంటి టెక్నికల్ బేస్ ఆధారాలు కావచ్చు, మనకు ఉన్నటువంటి సమాచారం కావచ్చు, వాటి ఆధారంగా మనం కోర్టులో రిక్వెషన్ ఫైల్ చేసి వారిని పోలీస్ కస్టడీకి అడిగి తీసుకోవడం జరిగింది. వారిని మనం 10వ తారీఖు నుంచి ఈరోజు మన ఉదయం వరకు వారిని పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించడం జరిగింది. గౌసియాను, అలాగే రాజేష్ని, సౌభాగ్యులను. సో వారు అదనంగా ఇచ్చేటువంటి సమాచారము, మనకు ఉన్నటువంటి టెక్నికల్ బేస్డ్ కాల్ లాగ్స్ కావచ్చు, వాట్సాప్ కాల్స్ కావచ్చు, వాటి ఆధారంగా మనం నిర్ణయించుకున్న తర్వాత మనకు ప్రస్తుతానికి గుమ్మనూరు నారాయణ యొక్క అంటే మీకు పచ్చార్లపల్లి నారాయణ అనే అతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది అని తెలిసిన తర్వాత మనకు ఈరోజు పొద్దున్నే మనం అతన్ని గుమ్మనూరు నారాయణ గారిని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత ఇతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందని తేలడంతో ఇతను మీకందరికీ తెలుసు, గుంటకల్లో ఉండి రాజకీయంగా ఉంటూ ఈ రైల్వే కాంట్రాక్ట్స్ వీటి కూడా అటెండ్ అవుతూ ఉంటాడు. సో వాటిలో భాగంగా ఈ మృతుడు లక్ష్మీనారాయణ కూడా ఇతనితో ప్రతి కాంట్రాక్ట్ విషయాల్లో పోటీ పడడం, లేకపోతే కమిషన్ల కోసం ఇబ్బందులు, ఇట్లా గొడవలు ఉన్నాయి. అదే సమయంలో గౌసియా, రాజేష్ మరియు పెద్దన్న అనేటువంటి వ్యక్తులకు ఈ యొక్క మృతుడు లక్ష్మీనారాయణకు ఉన్నటువంటి వివాదాల కారణంగా సో వీళ్ళకు వివాదాలు ఉన్నాయి, ఈ నారాయణకు వివాదాలు ఉన్నాయి. సో ఈ కోణంలో దాదాపు 1.5-2 నెలల క్రితం అంతా కలిసి ఈ రకంగా మనం ఎక్కువైపోయింది, అతని యొక్క బాధలు ఎక్కువ మనం తొలగించుకోవాలనేటువంటి ఆలోచనకు వచ్చిన తర్వాత ఈ గౌసియా, రాజేష్ అండ్ పెద్దన్న అనే వాళ్ళు నారాయణను కలవడం జరిగింది. అడిగి ట్రిప్పర్ను వాళ్ళ ప్లాన్ ప్రకారం ట్రిప్పర్ని తీసుకోవాలనుకున్నారు. దాంట్లో భాగంగా ఈయన కూడా 2 లక్షల రూపాయలని వారికి సహాయం చేయడం జరిగింది. తర్వాత గౌసియా గారు వారి యొక్క నగల మీద ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం గౌసియా యొక్క దీనికి సంబంధించి. సో వాళ్ళ పథకంలో భాగంగానే ట్రిప్పర్ కొనడం, ఆ రోజు 27/4 తారీఖున వాళ్ళ యొక్క పథకాన్ని అమలు చేసి వాళ్ళు మృతుడు లక్ష్మీనారాయణని హత్య పొందించడం జరిగింది. ఈ హత్య జరిగిన వెంటనే రాజేష్ గౌసియాకు సమాచారం అందించాడు, నారాయణకు సమాచారం అందించాడు. ఎవరు? రాజేష్ అనేటువంటి వ్యక్తి ఇమ్మీడియట్ గా సంఘటన జరిగిన వెంటనే గౌసియాకు ప్లస్ నారాయణకు ఇమ్మీడియట్ గా ఫోన్ చేసి చెప్పడం జరిగింది, ఈ రకంగా మనం పథకాన్ని అమలు చేసామని చెప్పేటువంటి దాంట్లో. సో దానికి అనుగుణంగా ఆమె గౌసియాను ఇక్కడ సర్లేండి ఇక్కడ ఉండొద్దని చెప్పడంతో ఆమె తిరిగి పోవాలనుకున్నప్పుడు గుత్తిలో కూడా నాకు ఫోన్ కావాలని అడిగితే ఈ నారాయణ గారు నేను ఫోన్ ఇవ్వలేను, మీకు 50,000 రూపాయలను అందజేస్తామని చెప్పి వేరే తెలిసిన వ్యక్తి ద్వారా 50,000 రూపాయలను అందజేయడం జరిగింది. తర్వాత రాజేష్ అండ్ పెద్దన్న అనే వ్యక్తులు మరుసటి దినం నారాయణ గారిని ఫోన్లో కాంటాక్ట్ చేసి మాకు 1 లక్ష రూపాయలు కావాలని అడగడంతో సరే అని చెప్పి నారాయణ గారు వేరే వ్యక్తి ద్వారా వాళ్ళకు 1 లక్ష రూపాయలని, అంటే అవసరాలు కావచ్చు లేకపోతే వాళ్ళకు ఏమన్నా ఉండొచ్చు బహుశా,
సో దానికోసం 1 లక్ష రూపాయలను కూడా తదుపరి అంటే ఇన్సిడెంట్ తర్వాత కూడా గౌశాఖ తర్వాత ఈ రోజు మనం అదుపులోకి తీసుకొని విచారించి ఇప్పుడు ఇతన్ని మనం ఈ కేసులో ముద్దాయిగా 15వ ముద్దాయిగా మనం చేరుస్తూ అరెస్ట్ చేసి మనం మన జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతూ ఉంది. దీంట్లో ఇంకా మనకు ముద్దాయిలు ఇంకా దాదాపు 8 మంది ముద్దాయిలు ఉన్నారు. సో వారిని కూడా తొందరలోనే మనం అరెస్ట్ చేసి చట్టపరంగా మనం ఏదైతే చర్యలు తీసుకోవాలనో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. దీనిలో ఏం ఇది లేకోకుండా. ఓకేనా? థ్యాంక్ యూ.